ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో అగ్రదేశం అనగానే అమెరికా అంటున్నాం కదండి. ఈరోజు అగ్రదేశమైనటువంటి అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు ఇప్పుడు ఆయన పేరేంటి? ట్రంప్. నిజంగానండి చాలా మంచోడండి. చాలా మంచోడంటే ఒక విషయంలో చెప్తున్నాను. ఏ విషయంలో అంటే దేవుడు అంటే చాలా భయం ఉన్న వ్యక్తి అండి. మొన్న ఒక వీడియో చూశానండి. అమెరికా దేశానికి అధ్యక్షుడిగా గెలిచి ఆదివారం రాగానే ఆరాధనకి వెళ్ళిపోయాడు. మరి ఈ రోజు ఆరాధనకు రాని వాళ్ళు ఏ దేశాలకు అధ్యక్షులో తెలియదు మరి మనకైతే. బిజీ. అమెరికా దేశానికి అధ్యక్షుడైన ట్రంప్ గారే ఆదివారం వచ్చేసరికి భార్యను అంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఆరాధనకి వెళ్ళాడు. ఆరాధనకు రాని వాళ్ళంతా ఏ దేశానికి అధ్యక్షులు చెప్పాలి. పోనీ ఎంత బిజీగా ఉన్నారో చెప్పండి. పోనీ ఏం బిజీ? నీ బిజీ. చచ్చినంత వరకు బిజీ. చచ్చిన తర్వాత కూడా బిజీ. పాతాలకు వెళ్ళిపోతున్నట్ట. అక్కడ ఏడుపు పళ్ళు కొరకటం అట. పగలంతా పళ్ళు కొరకాలట, రాత్రంతా ఏడవాలట. రాత్రంతా ఏడిస్తే పగలంతా పళ్ళు కొరకాలట. ఏంట్రా అంటే బిజీ. ఇదే పరిస్థితి. నిజంగా నేను అధ్యక్షుని కదా, అమెరికా అధ్యక్షుని కదా, నేనెందుకు ఆరాధన? పాస్టర్ గారిని మా ఇంటికి రమ్మను, ప్రార్థన చేసిపోతాడు, రొట్టించిపోతాడు అన్నాడా? లేదు, వెళ్ళిపోవాలంతే, సంఘానికి వెళ్ళిపోవాలి. అదండి. అంటే అమెరికా దేశానికి అధ్యక్షుడై కూడా అతనిలో ఆ తగ్గింపు ఆ ఒక్కటి చూద్దాం మనం. మిగతావి ఏవో ఉంటే ఏమండి రాజకీయాల తర్వాత వీడు ఆలమీ చెప్తుంటారు, అలమీ చెప్తుంటారు, అయ్యని మనకొద్దు. కానీ దేవుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్, దేవుడికి ఇచ్చిన ప్రాధాన్యత చూడండి ఎంత గొప్పదో. అది కలిగి ఉండాలి.